పాపీ, అరే పాపీ, సైలెంట్ పాపీ. ఆఫీస్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందే. పాపీ చెప్తున్నాను, మేనేజర్ అంకుల్తో మీటింగ్ ఉంది. ఇదేంటి, మేనేజర్తో మీటింగ్ అంటే నేను భయపడాలి కానీ ఇది భయపడుతుంది ఏంటో. పాపీ, మీటింగ్లో ఉన్నప్పుడు అలర్ట్ చేయొద్దని చెప్పానా? హాయ్ శివ. హలో సార్, గుడ్ మార్నింగ్. ఆల్ గుడా? పాప ఏం చేస్తుంది? ఇప్పటిదాకా అలర్ట్ చేసింది సార్. మీ పేరు చెప్పగానే అదేంటో సైలెంట్ అయిపోయింది. ఏంటో నేనంటే అందరికీ భయమే. అవును సార్. ఏంటి ఇంకెవరు అటెండ్ అవ్వలేదు? అందరికి ఇన్ఫార్మ్ చేసావా మీటింగ్ ఉందని? గ్రూప్లో మెసేజ్ పెట్టాను కదా సార్. కాల్ చేసి చెప్పాలి శివ, ఎందుకంటే మన ఎంప్లాయీస్ అందరూ చాలా తెలివైన వాళ్ళు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కాడి నుంచి చాలా బద్ధకంగా తయారయ్యారు. ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు. ఎస్ సార్. కానీ మన ఆఫీస్ గ్రూప్లో మాత్రం రిప్లై అవ్వరు. ఆ 10th క్లాస్ గ్రూపుల్లోని, ఈ ఇంటర్మీడియట్ స్కూల్ గ్రూపుల్లో మాత్రం యాక్టివ్గా ఉంటారు. సో అందరికీ కాల్ చేసి చెప్పమంటారా? అవును. ఓకే సార్, జస్ట్ గివ్ మీ అ మినిట్. హలో, ఎక్కడున్నావు? కాల్లోకి యాడ్ అవ్వు. సరే. సార్, అందరికీ ఇన్ఫార్మ్ చేసా, అందరూ యాడ్ అవుతున్నారు. కానీ సిద్ధు ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. అందులో ఆశ్చర్యమే ఉంది. మండాడు ఫోన్ ఆన్ చేసుంటే ఆశ్చర్యపోవాలి. సర్లే, వాడే యాడ్ అవుతాడులే, లైట్ తీసుకో. యా సార్, శ్రేయ అండ్ రవి బయట ఉన్నారంట. ఒకసారి ఇంటికి రాగానే యాడ్ అవుతానని చెప్పారు. కొత్త జంట కదా, పోనీలే, పర్లేదు. పిల్లలు నాన్న ఆడుకోండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. లోపలికి వెళ్ళండి, సౌండ్ చేయకండి ఇక్కడ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిషోర్. ఏంటి నీ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట? అవునా సార్? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు కొత్త ప్రాజెక్ట్ అసైన్ చేస్తున్నానని. నువ్వు డెవలపర్, అటు సపోర్టర్. కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగాడు? అంటే మండే కదా సార్, వాడు వాళ్ళ వాచ్మెన్ వెళ్ళి లీప్ తగని లెగాడు సార్. సరే, వాడిని యాడ్ చేయించు. ఈరోజు ఏం కర్రీ వండుతున్నారు? మా ఆవిడ అదే ఏం కర్రీ వండమంటారు అని అడుగుతుంది. అదే సార్, అర్థమైంది, వినపడింది. సరే సరే, ఎక్కడ చెప్పకండి అయ్యా. ఎంతటి మహారాజైనా భార్యకి గులామే కదా, అదనమాట. అన్నా, ఒకసారి వెళ్ళి ఏమనుకోకుండా మనం లేపండి అన్నా. కిషోర్, ఏంటి మ్యూట్ చేసావు? అదే సార్, సిద్ధు రూమ్కి వాచ్మెన్ పంపాను సార్. పాపీ, కామ్గా ఉండు. కిషోర్, కెన్ యూ ఓపెన్ ద సబ్మిషన్ షీట్స్? ఎస్ సార్. అందరిది ఓకే, కానీ సిద్ధుగడిదే పెండింగ్. చెప్తే రానుండండి కాల్లోకి. సార్ సిద్ధు గారు. ఏంటి సుబ్బారావు? ఆఫీస్ కాల్ అంట, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్ కిషోర్ కాల్ చేయమని చెప్పాడు. 10:30. సరే సుబ్బారావు, నేను కాల్ అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంతరా? 10:30 సార్. రివ్యూ సబ్మిషన్స్ అలాగా టైంకి ఇవ్వు, కనీసం మీటింగ్ అయినా టైంకి అటెండ్ అవ్వా? అంటే సార్, నిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు కదా, దాని మీద వర్క్ చేసి లేట్ అయిపోయింది సార్. హ్యావ్ సమ్ సెన్స్ మ్యాన్. నిన్న సండే అయినా బగ్స్ చెక్ చేసే పని నీది కాదు కదా. అంటే సార్, శివాల ఈ మధ్య నేను కష్టపడదాం అనుకుంటున్నాను సార్. రేయ్, శివ నిజంగానే కష్టపడితే నువ్వు కష్టపడి యాక్ట్ చేస్తావురా. నీ గ్రామర్ క్లాస్లో ఆపబే. సిద్ధు, సబ్మిషన్ రిపోర్ట్లో నీ కాలమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, ముందే ఫిల్ చేయి. బట్టలు వాషింగ్ మిషన్ లో వేసారా? అదే, బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తానని చెప్తుంది అది. అవునా సార్, మీరు ఎంత ట్రై చేసినా మా దగ్గర నిజం దాయలేరు కదా. ఏ నిజం? అదే సార్, మీరు మాకు మేనేజర్ అయ్యి ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో మీ వైఫ్ మీకు బాస్ అని. సిద్ధు, కామెడీ తర్వాత ముందు పని చూడు. తప్పకుండా సార్.
మీరు వెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్లో వేసిరండి సార్. వచ్చాక చెప్తాను నీ పని. రేయ్ కిషోర్గా నీ యప్ప, నువ్వే నా రిపోర్ట్ సబ్మిట్ చేసింది? ఆయన ఓపెన్ చేయమన్నాడు, నేను చేశా. రేయ్ ఫ్రెండ్ అంటే పెగ్గలు షేర్ చేసుకోవడం కాదురా, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా షేర్ చేసుకోవాలి. ఏ నేను ఫిల్ చేయకపోతే నువ్వు ఫిల్ చేయలేవా? అంతా నేను చేస్తే మరి నువ్వేం చేస్తావురా? ప్రేమిస్తాన్రా. ప్రేమిస్తావు, అందరికి తెలిసేలాగా లెటర్స్ కూడా రాస్తావు. ఇప్పుడు ఆ లెటర్ గురించి ఎందుకులే. సిద్ధు, యాక్చువల్గా నువ్వు లెటర్ చాలా బాగా రాసావు తెలుసా? ఆ, ఏంటి ఏదో లెటర్ అంటున్నారు? అదే సార్, మన సిద్ధుగాడి మేఘ సందేశం గురించి సార్. సిద్ధు, వర్క్ ఎలాగా సరిగ్గా చెయ్యు, కనీసం లెటర్ అయినా బాగా రాయాలిగా. ఆ అమ్మాయికి మెయిల్ చేయకుండా అందరికీ సీసీ పెట్టి దొప్పించుకున్నావు. ఇప్పుడు అది అందరికీ ఓపెన్ అవుతుంది. కిషోర్, ఆ లెటర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సార్ ఇప్పుడు ఎందుకు సార్, ఆఫీస్ టైం కిల్ అయిపోతుంది. సార్ మనం అసలు టైం వేస్ట్ చేయకూడదు తెలుసా? ఆ శ్రీయాన్ రవి వాళ్ళు కూడా ఎలాగ యాడ్ అవ్వాలి కదా, అప్పటివరకు ఖాళీగా ఉండి ఏం చేస్తాం, చదువుదాం సరదాగా. సరే సార్. సబ్జెక్ట్ మేఘ సందేశం ఉభయకుశలోపరి సిద్ధార్థ రాయ్ రాయినది. ప్రియతమా నీవచట కుశలమా నీనిచట కుశలమే, గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకు తగిలి, ఆ గులాబీ నీ నవ్వు. అంత బాగుంటుంది ఏంటయ్యా శ్రేయ నవ్వు? సార్ చూసే మీకు తెలీదు సార్, ప్రేమించే నాకు మాత్రమే తెలుస్తుంది. మేఘాలు లేకున్నా నాపైన ఈవాన కురిసేనా నీ వల్లేనా, శీతాకాలం సూర్యుళ్ళా కొంచెం కొంచెం వీస్తావే, వేసవికాలం గాలుల్లా కొంచెం కొంచెం వేస్తావే, ఎంత సక్కగున్నావే శ్రేయ ఎంత సక్కగున్నావే, నేను నిన్ను ప్రేమిస్తున్నా ఊ అంటావా ఊహూ అంటావా. ఏంటి ఐటమ్ సాంగ్ కూడా ఇస్తావు ఇందులో? పూవే కాదల్ పూకుం ఇట్లు నీ ప్రేమ కోసం తప్పించే నీ సిద్ధార్థ రాయ్. సిద్ధార్థ రాయ్ అంట శ్యామ్ సింగరాలా ఫీల్ అయిపోయి రాశాడు పాపం. సార్ హేళన చేయకండి సార్, ఒక ప్రేమికుడి ఫీలింగ్ ప్రియురాలికి మాత్రమే అర్థమవుతుంది. అదే బాగా అర్థమైనట్టుంది శ్రీయకి నీ గురించి, అందుకే నువ్వు లెటర్ రాసినట్టునే మన ఆఫీసులో రవిని పెళ్లి చేసుకుంది. సార్ నేను ఆ అమ్మాయికి ఒక్కదానికే పెడదాం అనుకున్నాను సార్, కానీ ఆ రోజు తాగేసి ఉండటం వల్ల గ్రూప్ మెయిల్ అని తెలియక పంపించేశాను. ఆ లెటర్ కూడా తాగేసే రాసుంటావు నువ్వు. సార్ ఫేమస్ అయిన సాంగ్స్ అన్నీ కలిపి రాసేసాడు సార్ వాడు. శివభయ్య తమరు పని పని అని పరితపిస్తుంటారు కదా, ఈ మధ్య పాటలు కూడా వింటున్నారేంటి? ఏదో అప్పుడప్పుడు రీఫ్రెష్మెంట్ కోసం. ఏ పాపీ. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీయా, మీ గురించి మాట్లాడుతున్నావమ్మా. కాదు సార్, సిద్ధు లెటర్ గురించి. అదే సిద్ధు రాసిన మేఘ సందేశం గురించి. హాయ్ శ్రేయ, అన్నయ్య రాలేదా? ఎవరన్నయ్యా ఎవరికన్నయ్యా? అదే రవి మీ హస్బెండ్. సార్ హిస్ టూ అన్నోయింగ్. ఇలా అయితే చాలా కష్టం సార్ వర్క్ చేయడం. ఇలా మనని లవ్ చేసిన వాళ్ళతో పనిచేయడం, అది మా హస్బెండ్ని పక్కన పెట్టుకుని. డాడీ మ్యాగీ చేసావు కదా, ఎక్కడ పెట్టావు? మమ్మీని అడగండి రా. రా డాడీ. పిల్లలు నా చేత్తో పెడితే తప్ప ఎప్పుడు తినరు. రేయ్ నువ్వు లోపలికి వెళ్ళరా. రేయ్ నేను లోపలికి తీసుకెళ్ళవే. శ్రేయ రేపొద్దు నీకు బుడ్డోలు పుట్టిన తర్వాత మేడం సార్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు నువ్వు కూడా అన్నయ్యని కంట్రోల్లో పెట్టేసుకో. యాక్చువల్లీ ఆ ప్లేస్లో నేనుండాలి, బట్ మిస్ అయింది. సార్ రేయ్ నువ్వు వాపర సిద్ధుగే. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి, స్టార్ట్ చేద్దామా? వీ హ్యావ్ సమ్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ రివ్యూ మీటింగ్స్ టుడే. హాయ్ రవి. హాయ్ శ్రేయ. అదేంటి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, మళ్ళీ హాయ్ చెప్పుకోవడేంటి? అందరూ వచ్చారు, బట్ మూర్తి రావాలి కదా సార్. వస్తాడులే బ్రో, మనోడికి డేటా స్లో ఉంటుంది కదా. అది కాదు బ్రో, అదే అన్నా. చెప్పు. నీకెందుకే అలా అక్కడికి వెళ్తే, ముందు పని చూడు. సార్ నా పని కొత్త జంటను చూసి ఆడవడమే కదా సార్. రోజు రోజు వీడి గోల ఎక్కువైపోతుంది సార్ నాకు. ఐదర్ వీడిని ఉంచండి లేదా నన్ననే తీసేయండి. అన్నయ్య కోప్పడొద్దు సార్, మీరు స్టార్ట్ చేయండి సార్, నేను సైలెంట్గా ఉంటాను. ఓకే రవి అండ్ శ్రేయ, మీకు కొత్తగా పెళ్ళయింది నాకు ఎలాగో తెలుసు. మీరు వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా? అచ్చు బాబాయ్, హనీమూన్ కానీ వెళ్ళిపోతున్నారేంటి? రేయ్ కొత్త జంట, వాళ్ళకి ఇష్టం వచ్చిన మూడుకి వెళ్తారు, నీకు ఎందుకురా? ముందు మ్యూట్ చేయ కాల్ నువ్వు.
సో వెకేషన్కి వెళ్తున్నారు. యా సార్, థర్స్డే వెళ్తాము. గుడ్ గుడ్. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరు లీవ్ పెట్టి వెళ్తారా లేదా అలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడి నుంచి వర్క్ కంటిన్యూ చేస్తారా? హనీమూన్ కూడా ప్రశాంతంగా చేసుకునేవారా సార్ మీరు? రవి, నువ్వు మ్యూట్ చేసుకో. సార్ గుడ్ క్వశ్చన్ సార్. వాళ్ళు హనీమూన్కి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఎలానో వర్కహాలిక్సే కదా, వేరే వర్క్స్ ఏం పెట్టుకోకుండా కేవలం ఆఫీస్ వర్కే చేసుకుంటే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం సార్. నీ ఉద్దేశంతో వాళ్ళకేం పనిరా? మ్యూట్ చేయరా ఉల్లిపాకొడిగా. సారీ గైస్, యూ క్యారీ ఆన్. ఇదెక్కడ అన్యాయం సార్, మాకు లీవ్ కావాలంతే. యా సార్, రవి మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశా అని చెప్పాడు లీవ్ గురించి. సో మీరు ఈ వీక్లో సబ్మిషన్స్ అండ్ డేటా ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ అవగొట్టేశారుగా? యా సార్, రివ్యూ పోర్టల్ది క్రెడెన్షియల్స్ ఇస్తా అన్నారు. సో రవి, ఇట్స్ లుక్ లైక్ సిద్ధు ఓన్లీ హ్యావ్ క్రెడెన్షియల్స్ రైట్ నౌ. లెట్స్ డూ వన్ థింగ్. సిద్ధు ఏడ్చర్లే. సిద్ధార్థ రాయ్. ఎస్ సార్. సో సిద్ధు, నువ్వు వాడిన రివ్యూ పోర్టల్ క్రెడెన్షియల్స్ గ్రూప్లో మెన్షన్ చేయి. సార్ నా వర్క్ మాత్రమే ఎందుకు సార్? మా అందరి దగ్గర లేదు కదా పోర్టల్. లెట్స్ మెన్షన్ ఇట్. సార్ అంటే కొన్ని ప్రైవేట్వి. మేనేజర్ నేనే చెప్తున్నా కదా, యూ జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద గ్రూప్ చాట్. సరే సార్. సిద్ధు సిద్ధార్థ రాయ్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సార్ ఇదే సార్ నా పాస్వర్డ్. ఏంటయ్యా పాస్వర్డ్? బుద్ధి లేదా? కాదు సార్, వేరేదైతే గుర్తుండదని ఇది పెట్టుకున్నాను. అబ్బా, సార్ బేసిక్గా పాస్వర్డ్ అంటే మనకు నచ్చినవి బాగా గుర్తున్నవి పెట్టుకుంటారు కదా సార్. శ్రేయ అయితే నాకు బాగా నచ్చింది, ఎలానో మర్చిపోలేను కదా, అందుకే అది పెట్టేసుకున్నాను సార్. సార్, సిద్ధిని మ్యూట్ చేసుకోమంటారా లేదా మమ్మల్ని కాల్ నుంచి వెళ్ళిపోమంటారా? అనియా ఎందుకింత కోపం? శ్రేయ, ఈ యాంగ్రీ బర్డ్ని ఎలా భరిస్తున్నావు అసలు? ఓకే సార్, మీరు అసలు మాట్లాడరేంటి? వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తాడు? రవి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని మనం ఎలా రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం? అనియా సారీ, ఈ ఒకసారికి లైట్ తీసుకో. సార్, రోజు రోజు వీడి గోల్ ఎక్కువైపోతుంది సార్. నాకు ఊరుకుంటే నిన్నుకోర్లో నానిలాగా ఇంట్లో ఉండిపోతానంటారు సార్ వీడు. ఐ కాంట్ టాలరేట్ దిస్ సార్. బాబోయ్, ఇంగ్లీషే. సరే ఓ పని చేయండి, తిట్టేసుకోండి, అయిపోయాక నాకు చెప్పండి. సిద్ధు, డోంట్ గెట్ దిస్ ఇంటూ మోర్ ట్రబుల్. సీరియస్ గా చెప్తున్నా. సార్ నేను కూడా సీరియస్గానే తీసుకున్నా. అయినా నా పాస్వర్డ్ ఏది పెట్టుకుంటే వీళ్ళకి నొప్పి ఏంటి సార్? అబ్బా, కొంచెం భాష మార్చవయ్యా, బాగా నాటుగా ఉంది. సార్ భాష ముఖ్యం కాదు సార్, భావం ముఖ్యం. పాపీ, సార్ చూడండి సార్, శివాల పాపి కూడా అదే అంటుంది. ఏ శివ, నువ్వు ముందు ఆ పాపిని పక్కన పెట్టవయ్యా. ఓకే ఓకే సార్. పాపీ, డాడీ పాప్కార్న్ చేసుకుందాం రా. డాడీ చేసుకుందాం నాన్న ఈవినింగ్. ఓకే సార్ నాకు కూడా పంపండి సార్ కొంచెం పాప్కార్న్. పాపీ, ఏం పాపి, నీకు కూడా కావాలా పాప్కార్న్? ఇక్కడ ఇష్యూ పాపియో పాప్కార్న్ కాదు, సిద్ధుగడు. సార్ ఇఫ్ నేను ప్రాబ్లం అయితే దానికి సొల్యూషన్స్ రయ్యానే సార్. సార్, నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. కావాలంటే ఎల్ఓపి వేసుకోండి, నేను పాత రివ్యూలు చూసుకుంటాను. కొత్త ప్రాజెక్ట్స్ కూడా అసైన్ చేయకండి. అన్నయ్య జస్ట్ కిడింగ్ అన్నయ్య. బాయ్. సార్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా సిద్ధు? వాట్ యు డిడ్ ఈస్ కంప్లీట్లీ రిడిక్యులస్ అండ్ షేమ్లెస్. ప్రేమించిన అమ్మాయి పేరుని పాస్వర్డ్గా పెట్టుకోవడం ఏం చేయలేదు సార్. అబ్బే, వాట్స్ ఈస్ టాకింగ్ ఈస్ కంప్లీట్లీ మీనింగ్లెస్ సార్. ఇక్కడ నేను ఒకడు ఉన్నానో గుర్తుంచుకోండి. సారీ సార్, నేను ప్రైవేట్ మ్యాటర్స్ ఉంటాయని చెప్పే గ్రూప్లో పెట్టనన్నాను, మీరే ఇన్సిస్ట్ చేసి పెట్టమన్నారు. అంటే నా లవర్ పేరు పాస్వర్డ్. ఏయ్, ఎవర్రా లవర్ నీకు? ఐ మీన్ నాది వన్ సైడ్ లవ్వే కదా. వన్ సైడ్ లవ్ అయితే తన్ని గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతుంది? సార్, మేము మీతో తర్వాత మాట్లాడతాం సార్. సారీ సార్. సార్ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు సార్. అయినా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా? పెళ్ళై 6 months అయినా శ్రేయ ఒక రూమ్లో ఉంటుంది, రవణ్య ఒక రూమ్లో ఉంటున్నాడు. కష్టం సార్, వాళ్ళు హ్యాపీగా లేరు. నువ్వు అసలు మాట్లాడకు సిద్ధు, నీకు మినిమం మేనస్ లేదు. నువ్వు వాళ్ళ ముందు ఎలా మాట్లాడతావు అలాగా? రేయ్ పాపం, కొత్త జంట్రా. కొత్త జంట. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సరే, కాల్ అయిపోయి నేను ఎలాగో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటానులే. ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇప్పుడు నేను కొత్త లీడ్ని కాల్లోకి తీసుకుంటాను. ఓకే సార్
అమ్మాయా అబ్బాయా? నీకెందుకురా? అంటే అమ్మాయి అయితే జాగ్రత్తగా ఉందామని, అబ్బాయి అయితే ఇలా ఉందామని. అమ్మాయే అమ్మాయే. అమ్మాయి అంటే అందరిలాంటి అమ్మాయి అనుకున్నావా? టాపర్ ఆఫ్ ద కాలేజ్. ఏ కాలేజో? విఐటి. పెద్ద కాలేజే సార్. తను కోడింగ్లో ప్రో తెలుసా? తెలీదు సార్, వచ్చాక చూద్దాం. యాక్చువల్గా అమ్మాయికి సీనియర్ అడ్వైజర్గా నిన్నే అలర్ట్ చేద్దాం అనుకుంటున్నాను శివ. బట్ యూ హ్యావ్ మేనేజ్ అలాట్. చూద్దాం. యా సార్, షూర్ సార్. స్టవ్ ఆఫ్ చేయండి. సార్ మీరు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి రండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, సరేనా? సరే, నేను వెళ్ళొచ్చిన తర్వాత మధుమితను కాల్లో యాడ్ చేస్తాను. సార్ పేరేంటన్నారు? మధుమిత. మధు, సిద్ధు. తన మధు. సార్ ఖుషీ సినిమాలో లాగా మా లవ్ స్టోరీ కూడా హిట్ అవ్వాలని కోరుకోండి సార్. ఎక్స్ట్రా. A few moments later. ఓకే గైస్, సారీ, కెన్ వీ స్టార్ట్? యా సార్. రే సిద్ధు, ఎందుకు రెడీ అవడం? బాబు ల్యాగ్ మూర్తి, వాడు వెళ్ళి చాలాసేపు అయింది. సార్ ఇప్పుడు మీరు చెప్పింది వాడికి ఒక 10 నిమిషాల తర్వాత అర్థమవుతుంది సార్. అవును, ఎందుకు ఈ సిద్ధుగాడు ఏం చేస్తున్నాడు? సార్ ఇంకా అమ్మాయి కాల్ కూడా యాడ్ అవ్వలేదు సార్, అప్పుడే సాంగ్ స్టార్ట్ చేసాడు. కెమెరా అలాగా ఆఫ్ చేయడు, కానీ మ్యూట్ అయినా చేసి వెళ్ళాలి కదా వీడు. ఓ సారీ సార్. అదే సార్, ఇందాక మీరు అన్నదానికి అది ఆన్సర్ సార్. భలే దొరుకుతారే నాకు అందులోను నాన్ సింగ్ గాళ్ళు. హాయ్ సార్. సో గైస్, షీఈ్ మధుమిత, షీఈ్ లీడ్ ఆఫ్ అవర్ న్యూ ప్రాజెక్ట్. హలో గాయస్. హాయ్ మధు. మధు, మీట్ మిస్టర్ శివ. హీఈస్ సీనియర్ అడ్వైజర్ అండ్ రివ్యూ మేనేజర్. బాగా కష్టపడుతుంటాడు. అంటే మేము కష్టపడమా సార్? హీఈస్ సిద్ధు, అసోసియేటెడ్ డెవలపర్ అండ్ సపోర్టర్. హాయ్ మధు, కొంచెం బాగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. ఇదిగో ఇంతే సిద్ధు, ఎప్పుడు అలా కామెడీ చేస్తుంటాడు. కామెడీయే చేస్తాడా లేకపోతే ఏదైనా పని కూడా చేస్తాడా సార్? ముందు ముందు నువ్వే చూస్తావు కదా. హీఈస్ కిషోర్, డెవలపర్. హాయ్ మధు. హాయ్ కిషోర్. హాయ్ మధు గారు. హాయ్ మూర్తి గారు. తను ల్యాగ్ మూర్తి. డేటా కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతాడు. బట్ వర్క్ మాత్రం టైంకి ఫినిష్ చేస్తాడు. పాపీ సిట్. మీకు డాగ్స్ అంటే ఇష్టమా? అవునండి. మీ అదే, నీకు కూడా పెట్స్ అంటే ఇష్టమా? యా. ఓహో నాకు కూడా. ఐ లవ్ పెట్స్. నువ్వు ఎవరిని లవ్ చేస్తావు మాకు తెలుసులే. ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ మధు. చెప్పారు కదా ల్యాగ్ మూర్తి అని. యాక్చువల్గా రవి శ్రేయ అని కపుల్ ఉన్నారు. రవి లీడ్, శ్రేయ సపోర్టర్. ఈ వీక్ వాళ్ళు మాల్దీవ్స్ వెళ్ళారు. సో అందుకే నీకు సపోర్టర్గా సిద్ధుని అలాట్ చేస్తున్నాను. ఓకే సార్. సార్ నా టీమ్ లీడ్ మధు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నారు? అంటే మీకు సపోర్టర్గా పనిచేయడం అంటే ఐ ఫీల్ రియలీ లక్కీ. ఈ పెర్ఫార్మెన్స్ పనిలో కూడా చూపించు సిద్ధు. ఓకే సార్, లెట్స్ స్టార్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్ సార్. So we have to finish it in a week, right sir? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టేక్ హెల్ప్ ఫ్రమ్ శివ. శివ, నువ్వు బగ్స్ చెక్ చేస్తుండు. సిద్ధు, కీప్ ఇన్ టచ్ విత్ మధుమిత. బాగా టచ్లో ఉంటాను సార్, చెప్పక్కర్లేదు. టైంకి పని అవ్వకపోతే అప్పుడు చెప్తా. సో సిద్ధు, మీరు చెప్పండి, మీరు అన్ని కోడింగ్ లాంగ్వేజెస్లో స్ట్రాంగ్ కదా? యా సి, C++, C-, C² అన్నీ. సారీ సార్, అన్నిట్లోని పర్ఫెక్టే. డన్. ఐల్ మెయిల్ యూ ది ప్రాజెక్ట్ డిజైన్స్. అయ్యో మెయిల్ ఎందుకండి, లాగు వాట్సాప్లో చేయండి. మెయిలే పెట్టు, నో ప్రాబ్లం. ఓకే, మెయిల్ ఈజ్ బెటర్ ఆప్షన్. ఓకే సార్, ఐ విల్ అప్డేట్ యూ రిమైనింగ్ థింగ్స్. మే ఐ లీవ్ ది కాల్ సార్? అప్పుడేనా, కొంతసేపు ఉండొచ్చు కదా. నువ్వు లెఫ్ట్ అవ్వమ్మా, పర్లేదు. మధుగారు, కీప్ ఇన్ టచ్ అండి. ఓకే సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ గైస్. ఆపరే, ఇంకా వెళ్ళిపోయింది. రేయ్, మధు నమ్మి ఈ మ్యాగజైన్ గీక్సిన్ ట్రై చేయకరా. ట్రై చేసినా పెద్ద యూజ్ ఉండదు.
షీఈ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. సార్ సింగిల్ కుర్రోళ్ళు ఉన్నారు సార్. కమిట్ అవ్వని వాళ్ళని లీడ్గా పెట్టచ్చు కదా సార్. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్ అమ్మా, లవర్స్కి మీడియేటింగ్ కంపెనీ కాదు. మీరెందుకు సార్ ఏడిస్తారు? నేను కదా అడవాలి. నా బాధ ఎవడికి చెప్పుకోను? ఇందాక నుంచి ఆనియన్స్ వస్తున్నాను. దేవుడు ఉన్నాడు సార్, నన్ను బాధ పెట్టినందుకు మీ హౌస్ నుంచి వాటర్ తెప్పిస్తున్నాడు. సర్లేండి, నేను పోర్టల్లో లాగిన్ అయ్యి డిజైన్ చెక్ చేసుకోవాలి. ఉంటాను. బాయ్ మధు. ఈడొకడు. సర్లే శివ, ఐ విల్ సెండ్ యూ ద సబ్మిషన్ రిపోర్ట్స్, చెక్ ఇట్ వన్స్. సార్ సిద్ధుగాడు మధుతో కలిసి వర్క్ చేయగలంటారా? మీకు విషయం చెప్పనా, మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అవ్వలేదు. సిద్ధుగాడు సరిగ్గా వర్క్ చేస్తున్నానని చెప్పానంతే. సిద్ధు మధు రైమింగ్ ఎంత బాగుందో. కమిటెడ్ అని చెప్పి విడగొట్టు సార్. ఏంటో అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు దరిద్రం వచ్చి హగ్ చేసుకుంటుంది.